బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో తండ్రి చేతిలో హత్యకు గురైన కొడుకు మృతదేహం కోసం మూసిని జల్లెడపడుతున్నారు. కన్న కొడుకుని కిరాతకంగా చంపేసి మృతదేహాన్ని తీసుకెళ్లి మూసీలో పడేశాడు తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేశాడు. కొడుకుని చంపేసి ఏమీ తెలియదన్నట్టుగా కనిపించడం లేదంటూ నాటకమాడాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి అసలు సంగతి తేల్చారు. బాలుడు మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జ్ పై నుంచి మూసీలో పడేసినట్టు తేల్చారు. బాబు కనిపించడం లేదంటూ తండ్రి మాటలపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. బండ్లగూడ పోలీసులతో పాటు హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మూసీలో బాలుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రంతా మూసీ నదిలో గాలించిన పోలీసులకు మృతదేహం లభించలేదు. ఈ రోజు మరోసారి మూసీ నదిలో గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. ప్రస్తుతం అయితే మూసీలో బాలుడి మృతదేహం కోసం వెలుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ బాలుడి మృతదేహం లభించే అవకాశం కనిపిస్తుందా? అక్కడ అధికారులు ఏం చెప్తున్నారో, అసలు మూసీలో సిచ్యువేషన్ ఏంటి? మూడేళ్ల బాలుడిని తన తండ్రి నయాపూల్ బ్రిడ్జ్ నుంచి మూసీలో పడేయడంతో ప్రస్తుతం డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది ఆ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిన్న రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. అయితే వాటర్ ఫ్లో అనేది అధికంగా ఉండడంతో ఇప్పటి వరకు ఆ వాటర్ ఫ్లో సర్చ్ ఆపరేషన్ అనేది కొంత బ్రేక్ పడింది. సర్చ్ ఆపరేషన్ కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ ఉదయం నుంచి సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. మొదటగా మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులు ఫైల్ చేశారు. తన తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కంప్లైంట్ని ఫైల్ చేశారు. దాని తర్వాత పోలీసులకు అనుమానం రావడంతో మహమ్మద్ అక్బర్ని విచారించడంతో ఆ బాలుడిని అతనే మూసీలో పడేశాడు, గోన సంచిలో కట్టి పడేశారు అనేది పోలీసుల విచారణలో బాలుడు తండ్రి ఒప్పుకోవడంతో నయాపూల్ నుంచి ప్రవహిస్తున్నటువంటి మూసీ రూట్స్లో డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది సర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. ఈ సర్చ్ ఆపరేషను సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. పోలీసులు ఉదయం వరకు ఇక్కడ ఉన్నప్పటికీ ఇవాళ మిలాద్ ఉన్నబి కావడం, బందోబస్తుకి సంబంధించిన ఇతర యాక్టివిటీస్ ఉండడంతో వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో కేవలం డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. కొద్దిసేపట్లో మనం చూడొచ్చు డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బోటు అందులో దింపేటువంటి అవకాశం ఉంది. ఆ బోటుని దింపిన తర్వాత అందులో ఆ బోటు ద్వారా మూసీలో పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్ కొనసాగేటువంటి అవకాశం. ఓవరాల్గా మాత్రం ఆ పసి బాలుడిని చంపినటువంటి తండ్రి పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గోనె సంచితో కూడినటువంటి ఆ డెడ్ బాడీ దొరుకుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. ఎందుకంటే మూసీ అనేది చాలా ఉధృతంగా ప్రవహిస్తుండే. దాదాపుగా 8,000 క్యూసెక్ల వరద నిన్న మూసీలో ఫ్లో అవుతూ ఉండే. ఇప్పుడు ఉదయం నుంచి ఆ ఫ్లో అనేది కొంతమేర తగ్గింది. దాదాపుగా 2,000 నుంచి 2,300 క్యూసెక్లు మాత్రమే ప్రవహిస్తుంది. కాబట్టి ఇటువైపున ఏమన్నా బాబుకి సంబంధించిన డెడ్ బాడీ లభిస్తుందా లేదా అనేది ప్రస్తుతం అయితే పోలీసులు, డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది మరోవైపు బోట్ల సహాయంతో సర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.